బయలుదేరుదాం, ఏర్పాటు చేద్దాం. ఈ మహానుభావుడు లేచి వేద పండితులందరినీ పిలిపించి చక్కగా వారిని అలంకరింపజేసి స్వస్తి వాచనాదులన్నీ గడిపించి జాతకర్మాదులన్నీ చేయించాడు. పితృదేవార్చనలు చేయించాడు. దీనూనాన్ని యుతే అంటాడు. 2 కోట్ల ఆవులను దానం చేశాడు. ఇదే గమనించాలి. చాలామంది నీకే 10 లక్షలు అనుకుంటారు. అంత కొంచెం ఈయన చెయ్యడు. పద్మం చెప్తుంది, అద్భుతం అంటుంది పద్మం. అద్భుతం అంటే 10 కోట్లు. దానికంటే నీతం అంటే 2 కోట్లు. 2 కోట్ల గోవులను దానం చేశాడు. ఒక 7 తిల పర్వతాలను దానం చేశాడు. అంటే తిల రాశిని పర్వతంలాగా పోషిస్తారు. మనకు దాన విధిలో నిజంగా గోవు తీయలేని వారు తిలదేను ఇస్తారు, మృతదేను ఇస్తారు, వస్త్రదేను ఇస్తారు, గుడదేను ఇస్తారు. చేత కాకుంటే జలదేను ఇస్తారు. అదేంటంటే అలా ఉంటాయా అంటే తాను వేడిని తనకు ఏ శక్తి ఉందో దేన్ని ఇవ్వగలడో దాన్ని ధేనువు ఆకారంగా చేసిస్తాడు. నువ్వులతో ఆవు ఆకారంగా ఒక రాశిని ఏర్పడి అందిస్తాడు. బెల్లంతో ఆవు ఆకారం చేసి అందిస్తాడు. నెయ్యి ఆవు ఆకారం చేసి అందిస్తాడు. నిజమైన ఆవు ఇవ్వలేకుంటే గుడదేనువు, తిలదేనువు, ఇలా రకరకాల కృతదేనువు, వస్త్రదేనువు, కలసదేనువు, పాత్రదేనువు అందులో ఉన్నాయి. ఇలా కన్నా తక్కువే ఉంది. అవి ఇచ్చాడు. ఎందుకంటే తిలా శ్వేతా, తిలా పీతా, తిలా రక్తా, తిలా పురుషా, ఇలా నీలాచలోకేస్మిన్ సర్వ పాపహరామత. అన్ని పాపాలు తొలగించేటువంటివి తిలలు. నువ్వు అగ్రభాగంలో విష్ణువు, మధ్య భాగంలో రుద్రుడు, అంత్యభాగంలో బ్రహ్మ, 2 పక్క భాగాల్లో అశ్విని దేవతలు, ఆ పక్క కొంచెం ఇటు అటుగా అష్టదిక్పాలకులు. ఇలా సకల దేవతాగణం తిలములో ఉంటుంది. అందుకే ఏదో మనం తెలియక చాలామంది అయ్యో నువ్వుల దానం అండి అని ముఖం ముడుస్తారు, ముక్కు చిట్లిస్తారు. తత్వం తెలియక తెల్లని నువ్వులు, పసుపచ్చని నువ్వులు, ఎర్రని నువ్వులు, గోధుమ రంగు ఉన్నటువంటి నువ్వులు సర్వ పాపహరములు. నల్లని నువ్వులు సర్వ అకృత్యకరణ శక్తిని తొలగించేవి. పాపాలు చేస్తున్న వాడితో నల్లని నువ్వులు దానం చేయిస్తే వాడి భావబుద్ధి నశిస్తుందని సార్. మనం ఈనాడు తగ్గిస్తున్నాం కానీ తిరతర్పణం చేస్తాం, పితృదేవతలకు చేస్తాం, దేవతలకు చేస్తాం, ఋషులకు చేస్తాం. మన దగ్గర లేదు. తమిళనాడు వెళ్ళండి, నార్త్ వెళ్ళండి, దేవతలకు తిరతర్పణం చేస్తాం. మన దగ్గర ఎందుకో ప్రాచీన ఆచారం పిల్లలను కేవలం పితృకార్యాలకు మాత్రమే వాడుతారనే ఒక అపోహ ఉంది. కానీ మన పురాణాలు, మన ధర్మశాస్త్రాలు సర్వసుఖప్రదములు, సర్వసుఖప్రదములు, సర్వకామ అభీష్ట ప్రదము తిలదని చెప్తారు. అందుకే మన దృష్టాంతం ఇదే. నందుడు 7 తిల పర్వతాలను దానం చేశాడు మహానుభావుడు. అది కూడా శాతకుంభ అంబరావుతాన్. ఎలా చేయాలంటే కేవలం నువ్వులు ఇస్తే ఇంతే ఇచ్చారనుకుంటారని ఆ నువ్వుల పర్వతాల చుట్టూ పట్టు వస్త్రాలు చుట్టారు. అలాగే వాటి చుట్టూ బంగారు ఆభరణాలు చుట్టారు. తిల రాశి పోసి తిల రాశి చుట్టూ వస్త్రాలు, వాటి చుట్టూ ఆభరణాలు ఇలా అలంకరించి అవన్నీ ఇచ్చారు. ఎందుకండి ఇవన్నీ చేయాలి? పిల్లవాడు పుడితే దానం చేయడం ఏమిటి? పిల్లవాడు పుడితే స్నానం చేయడం ఏమిటి? పిల్లవాడు పుడితే ఆరోగ్యం ఉండడం ఏమిటి? ఇవన్నీ ఎందుకు అని అడిగే వారికి వ్యాసుడు చక్కని సమాధానం చెప్పాడు. ఇలాంటి వాటిని మనం ధారణ చేయాలి, గుర్తుంచుకోవాలి. అడుగుతారు అందరూ వారి కానీ పిల్లలు ముట్టుకుంటే ఏమవుతుందండి, పట్టుకుంటే ఏమవుతుందండి, తిట్టుకుంటే ఏమవుతుందండి, ఏదో చెప్తుంటారు కదా. కాలేన
స్నాన శౌచాభ్యాం సంస్కారైః తపసా విద్యయా శుద్ధ్యంతి దానైః సంతుష్ట్యా ద్రవ్యాణి ఆత్మవిద్యయా. ద్రవ్యములు శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, అవయవములు, ఆచరించిన కర్మలు, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు, ఇవి మొత్తం మనకు ఒక 7 ఉన్నాయి. ఇవి కాలము, స్నానము, శౌచము, సంస్కారము, తపస్సు, విద్య, హోమం అనే 7తో ఏడుపోతాయి. అంటే కాలంతో 10 రోజులు అయిపోతే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ శుద్ధి పొందుతాయి. స్నానంతో అంతరంగం మనస్సు శుద్ధి పొందుతుంది. శౌచముతో అవయవాలు బుద్ధి శుద్ధి పొందుతాయి. సంస్కారములు అంటే జాతకర్మ, కదా, నామకరణం, ఇలాంటి వాటితోటి ఆత్మ శుద్ధి పొందుతుంది. తపస్సుతోటి అంతఃకరణం శుద్ధి పొందుతుంది. యజ్ఞముతో చిత్తం శుద్ధి పొందుతుంది. కాబట్టి కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైః తపసా విద్యయా శుద్ధ్యంతి దానైః సంతుష్ట్యా. దానముతో ద్రవ్యాలు శుద్ధి పొందుతాయి, సంతోషంతో విద్య శుద్ధి పొందుతుంది. అందుకే పిల్లవాడు పుడితే ఇవన్నీ మనం ఆచరిస్తాం. నందుడు సక్రమంగా ఇవన్నీ ఆచరించాడు. పుణ్యాహవచనం జరిపించాడు. సూత మానవతులను పిలిచి స్తోత్రములు చేయించాడు. వేద పాఠములు పారాయణం చేయించాడు. గాయకులు గానం చేశారు. దుందుబులు మోగించారు. గంధర్వులు గానం చేశారు. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. ధ్రువర్షం కురిసింది. ప్రజలందరూ కూడా ప్రజ సుసమృష్ట సంసిక్త మొత్తం రేపల్లె చక్కగా అలంకరించుకొని పడింది. పన్నీరు చల్లారు. రత్నాల ముత్యాల ముగ్గులు వేశారు. అన్ని ద్వారములను చక్కగా అరటి స్తంభాలతో అలంకరించారు. గోపాలులు గోపికలు బయలుదేరి మహానుభావులు వచ్చారు. నవకుంకుమ కింజలిక ముఖ పంకజ భూతయ బలిభీకరితం జగ్ము మృదుశ్రోణ్య చలస్కుచ. గోపికలు తమను తాము చాలా చక్కగా అలంకరించుకొని పరమానందంతో పోతనంటాడు, మన యశోద చిన్ని మగవాని కనినట చూడవద్దు మమ్మ సుదుతులారా. పోతన మాటలు మనకు కొన్ని అర్థం కావు. ఇప్పుడు అసలు జరుగుతాడు. మన యశోద చిన్ని మగవాని కనినట. ఏం పోయి కవిత్వం అండి ఇది? ఎవరైనా అప్పుడే పుట్టిన పాపను మగవాడు అంటారండి? అంటారు ఎవరైనా? అసలు మగవాడు అనే మాట ఎప్పుడు రావాలి? 16 దాటినో 20 దాటినో రాలి. నిన్న పుట్టాడు వాడు వచ్చాడు. అలాంటి వాడిని పట్టుకొని మన యశోద చిన్ని మగవాడి కైనట. ఎందుకన్నమాట? జాతం పురుషమబుధ్యత. పరమ పురుషుడు పుట్టాడు. ఎవడు న్యాయంగా పురుషుడు? మనం అందరం చేయడమే. అవయవాలతో కాదు స్త్రీత్వం చెప్పేది. వాసుదేవ సయే వాసవు పూర్ణ పురుష ఉచ్యతే. ఒక శ్రీమన్నారాయణుడే పురుషుడు. స్త్రీ ప్రాయం ఇతర సర్వం జగదేత చరాచరం. అతను తప్ప అందరూ స్త్రీ. అందుకే చిన్ని మగవానికి ఆయన అంటే పరమాత్మను కలిగిన ఒక వాక్యం అంత గంభీరంగా ఉంటుంది. మళ్ళీ అరిచాక చిన్న చిన్ని మాటకే ఉంటాయి. వేదాంతం అంతా అందులోనే ఉంటుంది. అలా వివరంగా దాన్ని వింటేనే పదాలలోని మాధుర్యం మనకు అర్థం. ఇక్కడ వ్యాస భగవానుడు కూడా ఒక చమత్కారమైనటువంటి విధానాన్ని అవలంబించాడు. ఈ గోపికలందరూ చక్కని సంతోషంతో యశోదమ్మకు కుమారుడు కలిగాడు అని తమను తాము బాగా అలంకరించుకొని యశోదమ్మ ఇంటికి వెళ్ళారు. యశోదమ్మ ఇంటికి వెళ్ళారు అని చెప్పి ఆపితే వ్యాసుడు గారు
మరోలా చెప్పితే మరో కవి అవుతారు. పరమాత్మను దర్శించడానికి వెళ్ళే వారికి ఏవి ఉండాలో వాటితోటి వెళ్ళారు. రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుంగద. పెద్దదే వెళుతామంటే ఉత్తేజంతో పోవడం. రాజుగారి దగ్గరికి, భగవంతుడి దగ్గరికి, గురువు గారి దగ్గరికి, వ్యాధిగ్రస్తుడి దగ్గరికి, గర్భవతి దగ్గరికి, శిశువు దగ్గరికి, ఇలాంటి వారి దగ్గరికి ఏదో పండు ఏదో తీసుకొని పోవాలి. కానీ మరి పరమాత్మ దగ్గరికి ఏం తీసుకొని పోవాలి? ఆయనకి ఏం పనులు ఉన్నాయి సంతోషించేది? కాస్త వినేవాళ్లకు, అసలు ఆలోచించలేని వారికి పరిపూర్ణంగా అపార్థం మాత్రమే కలిగించే మాటలే చెప్పాడు రాజు. తెలియని వాళ్ళు ఏం కొననండి, ఇది జాతులా వర్ణిస్తేలాగండి అంటారు. ఏం చెప్పాడు? పృథుశ్రోట్ బాగా వినాలి. జాతుల యొక్క హృదయంలోని ఆంతర్యం తెలుసుకుంటే పరమాత్మత్వం. పృథుశ్రోణ్య చలత్కుచ. శ్రోణి అంటే బిరుదులు, పెద్ద బిరుదులు కలవారు. చలత్కుచ కదులుతున్న స్తనములు కలవారు. ఇదేం కవిత్వం? ఇలా చెప్తారా వ్యాసుడు? గోపికల సౌందర్యాన్ని వ్యాసుడు వర్ణించాడా? వర్ణిస్తాడా? కృష్ణపరమ ప్రయత్నిపోయేవాడికి అవి ఎందుకండి? అవయవాలతో ఏం పని? వేదాంతే తత్వసంఖ్యానే స్తనవు భక్తి ప్రవరవు మతవు. స్తనములు అంటే భక్తులు. భక్తులు రెండు ఉన్నాయి, పరభక్తి, పరమభక్తి. దర్శనంతు పరాభక్తి, పరజ్ఞానంతు సంగమ, పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి. పరమాత్మ సాక్షాత్కారం పరభక్తి. సాక్షాత్కరించుకున్న పరమాత్మ మనకు దూరమైపోతాడు ఏమో అనే భయం పరమభక్తి. ఈ లక్షణం. స్త్రీ స్తనముల సౌందర్యం చూచి పురుషుడు ఆకర్షించబడతాడు. ఎవరు స్త్రీలు? మనందరం. ఎవరు పురుషుడు? ఆయన. ఆయన మన స్తనములను చూచి ఆకర్షించబడతాడు. ఏమిటవి? పరభక్తి, పరభక్తి. ఇవి కదులుతూ ఉన్నాయి, నడుస్తూ ఉంటే తమలు కదులుతాయి. అందులో సహజ స్వభావం, అందులో ఇంకేం లేదు. ఈ కథలో అర్థం ఏంటి? నేనా నువ్వా? స్వామిని పరభక్తితో సేవిద్దామా, పరమభక్తితో సేవిద్దామా? నేను ముందు ముందు పరిగెత్తుతున్నాయి. ఇక బిరుదులు అనేటువంటిది స్తనములు భక్తి అయితే నడుము వైరాగ్యం అని చెప్తారు. వైరాగ్యానికి మూలం నడుమును భరించేది బిరుదులే కదా. మరి వైరాగ్యాన్ని భరించేది ఏది, మోసేదేది? జ్ఞానం. బిరుదులంటే జ్ఞానము, నడుమంటే వైరాగ్యము, స్తనములంటే పరభక్తి, పరమం. ఏం చెప్పాడు? కదులుతున్న స్తనములు పెద్దని బిరుదులు. అహమానుకతో నేనంటే నేనని పరభక్తి పరోభక్తి పోటీపడి జ్ఞానం అంతటా వ్యాపిస్తూ, అంటే జ్ఞానభక్తులతో గోపికలు పరమాత్మను చూడటానికి వెళ్ళారు. ఎలా ఉందండి? ఇలా చెప్తాడు వ్యాసుడు. మనం అనుకునేలా కాదు. మనకి ఇంకోటి తెలియదు. మరి ఇలా ఎందుకు చెప్పాలి? అలా చెప్పకుంటే మనకు అర్థం కాదు కదా. మనకు అర్థం కాదు అంటే ఏమో వ్యాసుడు కూడా మన సంసారంలో వాడే వివిధ అమ్మాయిలను వర్ణించాడే అనుకునేటువంటి కొందరు వాళ్లకు విమర్శించడానికి కూడా, నిందించడానికి, ఆక్షేపించడానికి దేవస్థానం అవకాశం ఇస్తారు. అలా చెడిపోయేవాళ్ళు చెడిపోతారు, బాగుపడేవాళ్ళు బాగుపడతారు. బావి తవ్వితే కొందరు మంచినీళ్ళు తాగుతారు, కొందరు అందులో పడి చేస్తారు కదా. అందులో పడి చావడానికి కారణం బావి తవ్వినవాడా? బావి తవ్వినవాడు పడి చావడం తవ్వాడు. నీళ్లు తాగాలని తవ్వాడు. పడితే నీ కర్మ. పెద్దలతో తత్వాన్ని విను, పరతత్వాన్ని విని అర్థం చేసుకొని
అనుసరించు, ఆశ్రయించు, నాకే జ్ఞానం ఉంది, నాకే తెలుసు అని భావించి అపార్థం చేసుకోకు. వేదం కూడా, వేదంలో చాలా అపార్థాలు ఉన్నాయి, మనం నాస్తికులు ఎవరైతే ఉంటాయి. దానిలోని పరమార్థం ఇలా మనం గురువు గారితో వినాలి. ఏమైతేనేమి వీరంతా మహానుభావులు చక్కగా అలంకరించుకొని వచ్చి స్వామిని చూచి ఎత్తుకొని ముద్దాడి ఆటలాడి పాటలు పాడి పసుపు చల్లి కుంకుమ చల్లి వసంతాలు చల్లి మంగళవాద్యాలు మోగించుకొని పరస్పరం ఒకరికొకరు పాలు పెరుగు వెన్న నెయ్యి చల్లుకున్నారు, రాసుకున్నారు, పూసుకున్నారు. ఒళ్ళంతా పెరుగు పూసుకున్నారు, రాసుకున్నారు. పరమాత్మ ఉంటే పాలకేం తక్కువ అండి. అది ఉండేది ఎక్కడ? పాల సముద్రమే కదా కదా. రేపల్లి ఏమైంది? పాల సముద్రమే. అందుకే అన్ని పాలు పాలై విధంగా మహానుభావుడు నందుడు అందరికీ అన్నీ అందించారు, దానాలు ఇచ్చారు, కోరికలు తీర్చాడు. రోహిణి కూడా నందగోపుడు అభినందనతో వారు పరమానందాన్ని పొందారు. కృష్ణ పరమాత్మ పుట్టిన నాటి నుంచి రేపల్లే సర్వ సముద్రతో నిండి ఉంది. హరి నివాసం ఉంది, అందరూ అక్కడే ఉన్నారు. పరమాత్మ ఉన్నాడు కాబట్టి అమ్మ కూడా ఉంటుంది కదా. రమా క్రీడమకు లక్ష్మీదేవి గది ఆతస్థలం అయిపోయింది. గోపులు గోపాలకులు వీరందరూ గోపుల రక్ష చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటే మరి ఒక ఆచారం ఉంది ఆనాటి కాలంలో. తమకు సంతానం కలిగిన, ఉత్సవం జరిగిన, పంట పండిన, ఏదైనా వృద్ధి జరిగితే, సంతోషం కలిగితే ఆ సంతోషానికి ప్రతిరూపంగా రాజుగారికి వెళ్ళి కానుకలు ఇవ్వాలి. అయ్యా మా ఇంట్లో అబ్బాయి పుట్టాడండి కానుక, మా ఇంట్లో అమ్మాయి పుట్టిందండి కానుక. అలాగే ఆవులు పాలు పెరుగు వెన్న నెయ్యి సకల ద్రవ్యాలన్నీ ఇవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నందుడు కూడా గోకుల రక్షకు అంటే ఇన్ఛార్జి మరొకరికి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని వీరు పాలు పెరుగు అన్నీ తీసుకొని మహానుభావుడు కానుకలు తీసుకొని మధురకు వచ్చి కంసునికి అవన్నీ కానుకలిచ్చి, అయ్యా నాకు అబ్బాయి పుట్టాడండి పరమానందం, ఇటువంటి కానుకలు ఇచ్చి అతని అనుమతితో మళ్ళీ తన విడిదిలో చేరాడు. మధురానంద వసుదేవుడు నందుడు వచ్చాడు, కానుకలు ఇచ్చాడని తెలుసుకొని అతన్ని చూడటానికి నందితుడే కదా. మనకి ఇందులో చెప్పాడు, చెప్తాడు హరివంశంలో అన్నదమ్ముడే. నంద వసుదేవుడు అన్నదమ్ముడే. క్షత్రియ స్త్రీకి పుత్రుడు వసుదేవుడు, వైశ్య స్త్రీ పుత్రుడు నందుడు. వైశ్యుడు కాబట్టి కృషి గోరక్ష వాణిజ్యం. వైశ్యం మరి వారి పని వారు చేస్తున్నారు. ఇలా తమ్ముడు గారు ఇచ్చారు అది సంగతి తెలిసి ఈ మహానుభావుడు ఇచ్చాడు వసుదేవుడు నందుడి దగ్గర. నందుడు లేచి పరమానందంతో ఎదురేగి స్వాగతం చెప్పి ఆలింగనం చేసుకొని చక్కగా ఆరాధించబడి పరస్పర ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. నాయన నంద, వృద్ధుడు అయ్యావు, ఇక సంతానం కలగదేమో అని భయపడుతున్న సమయంలో, బాధపడు సమయంలో పరమాత్మ దయతో నీకు సంతానం కలిగింది, నీ కోరిక తీరినది. ఈ సంసార చక్రంలో ఉంటున్న వారందరూ మహానుభావులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. మనం కలిసి ఉండాలంటే కలిసి ఉండలేము, కలిసి ఉండొద్దు అనుకుంటే దూరంగా వెళ్ళలేము. దైవ వశంతో ప్రవాహంలో రెండు కట్టెలు కొట్టుకొని వస్తాయి, మళ్ళీ కొట్టుకొని పోతాయి, కలిసి వస్తాయి, కలిసిపోతాయి. మరి మీ రేపల్లెలో చక్కని వర్షాలు ఉన్నాయా? పంటలు బాగా పండుతున్నాయా? పశువులకు మేత బాగా దొరుకుతుందా? మధువనం చాలా బాగుందా? మీ అబ్బాయి అనే పేరుతో మీ ఇంట్లో ఉన్న మా అబ్బాయి బాగుందా? అబద్ధం ఆడదు, అబద్ధము కాదు, అపార్థము కాదు. బలరాముడు ఉన్నాడు కదా, ఈయన కొడుకే, సమస్య ఏం లేదు. చూడండి, భ్రాత మమసుత కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే హాతం భవంతం అన్వాన. నా అబ్బాయి, మా పుత్రుడు మీ వ్రజంలో నిన్ను తండ్రి అనుకొని
పెరుగుతున్నవాడు క్షేమంగా ఉన్నాడా? నాతం భవంతం అనువాన. ఎందుకంటే వసుదేవుడు అబద్ధం ఆడాడు. అసలు ఆ రోజు అబద్ధం లేదు. చంపాలనుకుంటే నిన్ను చంపుతున్నా వచ్చి చంపుతాడు. చంపాలనుకుంటే నిన్ను చంపడాన్ని ఒకటి తీసుకొని చంపుతాను, చావు యుద్ధం చెయ్యి అని చెప్పుకున్నా కదా. స్థితి ఇంద్రుడు కూడా కొత్తగా చెప్పాడు. ఆమె చెప్పింది నేను చంట కొడుకు పుడతాడా 10 రోజుల్లో అని. అమ్మ తప్పు చేశావు, నేను గడపడ చెప్తే అంటారని గుడి కపటాలు లేవు. అనుకున్నట్టు మాట్లాడతారు. వేరే వాళ్ళకి మాత్రం వేరే అర్థాలు వస్తాయి. ఇలా ఈ సంసారంలో త్రివర్గాలు వచ్చిపోతుంటాయండి అంటే సరే వినిన్న నందులు అంటాడు, అయ్యో నాయన ఇంత బాధపడుతున్నావు. దేవకి పుత్రులందరినీ కంసుడు నిర్దయగా పంపించాడు. ఒక కన్య అయినా ఉంటుంది ఏమంటే ఆమె కూడా పంపించాడు. పరమాత్మే పంపుతాడు, పరమాత్మే సంపుతాడు, పరమాత్మే అంతా అదృష్టాధీనం. భగవత్ తత్వాన్ని తెలిసిన వారు మోహాన్ని పొందరు అని నందుడు మాట్లాడుతుంటే, ఆయన వచ్చావు కదా, అభిగారికి పని ఇచ్చావా, పని అయిపోయిందా, నాతో మాట్లాడావా, త్వరగా వెళ్ళి ఇంకా నీవు ఆలస్యం చెయ్యకు. నేహస్థేయం బహుపితం. ఇక్కడ ఎప్పుడేపు ఉండొద్దు. శాంతి ఉత్పాతాస్తే గోకులే. జరుగుతున్న ఉత్పాతాలు గోకులంలో ఏదో ప్రమాదం రాబోతూ ఉండి మహోత్పాదం కనపడుతున్నది రేపల్లకు, త్వరగా వెళ్ళు. జరిగిన తర్వాత వెళ్ళి చేయలేవు కదా. నీవు దగ్గర ఉండి దాన్ని కాపాడాలి, రక్షించాలి. కాబట్టి త్వరగా వెళ్ళవయ్యా. నన్ను వసుదేవుడు హెచ్చరించాడు నందుడిని. పెద్దవాడు చెప్పాడు కదా. మహానుభావుడు వెంటనే వారు బయలుదేరారు. ఈ లోపల కంసుడు మనకు చెప్పుకున్నాం, అనిర్దశాన్ నిర్దశాంశాన్. 10 రోజులు దాటిన వారిని 10 రోజులు దాటని వారిని చంపాలి అనుకున్నాం కదా. మరి బయలుదేరద్దు. ఒక రాక్షసి ఆసురి పూతన అంటారు. పూతన బాలకాకిని ఇప్పుడు ఉంది, ఇంకో రూపం. ఆమె గురించి ఇంకో రూపం. మనం న్యాయంగా ఈ పూతన మొదలు చెప్పుకున్నాం. భరతకోటి యొక్క పుత్రిక అని చెప్పుకున్నాం. ఆమె కోరిన కోరిక మేరకే ఆమె బాలకాకిని అయింది. కంసుని పర్వం మీద అన్ని ప్రాంతాల్లో ఉండే పిల్లలని క్రమక్రమంగా చంపుకుంటూ వస్తున్నది. కానీ పరమాత్మ ఉన్న చోట భూతగ్రహాలు, పాపగ్రహాలు, బాలగ్రహాలు వస్తున్నాయా? ఎందుకంటే రక్షోఘ్న మంత్రాలన్నీ అక్కడే ఉన్నాయి. రక్షోఘ్న మంత్రాలైనా రక్షోఘ్నుడే ఉన్నాయి కదా. పరుశులను చంపే మంత్రాలు కాదు, చంపే వాడే ఉన్నాడు. కానీ మరి తను చంపాలి కదా. చంపాలంటే వాడు రావద్దు. తను పొయ్యి చంపే వయసు రాలే కదా. చెప్తారు చమత్కారంగా. మనకు ఓ కవి చెప్తారు, రామాయణానికి భాగవతానికి ఏమిటండి తేడా? రాముడి కంటే కృష్ణుడు ఎందుకు తెలియగలవాడు? రాముడు బాగా కష్టపడడం అలవాడు, కృష్ణుడు కష్టపడు. రాముడు మరీ అమాయకుడు, కృష్ణుడు మహాదేవుడు. రాముడు అడవికి వెళ్ళి తాటకని వెతుకుడు వెళ్ళి చంపాడు. అదే కృష్ణుడు పూతను రక్షించి చంపాడు. మీరేందుకు నువ్వేరా, నేను చంపుతాను చావు. అందులో రమ్మంటావా? చేయొద్దు దాని వేరే. కృష్ణుడు రాముడు పాపం మందర కైక యొక్క దాసి. కైక అంటే రుద్రునికి అలా ఇష్టం, కైక అంటే తనకు కూడా ఇష్టం, తానంటే కైక కూడా ఇష్టం. కానీ భరతుడికి రాజ్యం కావాలని, కైకకు పుట్టినటువంటి కుమారుడికి రాజ్యం ఇవ్వాలని వివాహంలోనే ఒప్పందం జరిగింది. ఆ సంగతి రాముడికి తెలుసు. ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేసి బోధించి రెచ్చగొట్టి మనస్సు మార్చేవాళ్ళు ఎవరు? రాణులకు దాసీజనం. రాజులకు కానీ రాణులకు కానీ అత్యంత అంతరాయంగా ఉండేవాళ్ళు దాసీజనం. వారి అనుగ్రహం పొందాలన్నా, వారి నుండి అపకారాన్ని తప్పించుకోవాలన్నా తెలియగలవాడు ఏం చేయాలి? కానుకలు వారికి కాదు, వీరికి ఇవ్వాలి.
పృథ్వులకు, రాజుగారి పృథ్వులకు, రాణిగారి దాసీ జనానికి కట్నాల కానుకలు బాగా ఇస్తే మన గురించి వాళ్ళు బాగా చెప్తారు. ఇవ్వలేదు చెవుకుంటారు. పాపం రాముడు తెలివిగలవాడైనా మందలను మచ్చిగా తీసుకోలేదు. ఆమెకు ముత్యాలు లేవు, రత్నాలు లేవు, వరహాలు లేవు, ఇలాంటివేమీ లేవు, ఏమి ఇవ్వలేదు. అందుకే ఏం చేసింది ఆమె తెలుసు. అదే కృష్ణ పరమాత్మ మధురకు అడుగు పెట్టాడు, మొదలు కుబ్జను పట్టుకున్నాడు. ఆమె చక్కని రూపం ఇచ్చాడు, ఆమెకు ఆభరణాలు ఇచ్చాడు, ఆమెను సమ్మానించాడు, ఈ తర్వాత వస్తాను ఏమన్నాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కుబ్జ వల్ల ఏం ప్రమాదం కాదు. అట్లా రాముడి పని చేస్తుంటే అడవికి పోకుండా ఉండేవాడు కదా, మరి పిచ్చివాడండి, అమాయకుడండి. చమత్కారంగా మనకు పద్మపురాణంలో రామకృష్ణ అవతారాల్లోని ఆంతర్యంలోని చమత్కార భావనలోని వైశిష్ట్యం అని చెప్తారు మహానుభావులు. వ్యాఖ్యానం ఆయన చేస్తారు. పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంభాషణలో కథం రామ స్వయం హర్షాత్ దుస్సాహం ఆపదం శుచే అనుభూయ అంటాడు. బాగుపడుతుంది. రాముడు ఏంటండి మరి అంత అమాయకంగా అన్ని కష్టాలు పొడి తెచ్చుకున్నాడు, నెత్తినేసుకున్నాడు, దారిపోయే కంపాంతాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ ఇద్దరుంటే వాడు చంపేసి విడాపోయేది ఇద్దరిని, ఒకటి దానికి ఒకటి దాచుకున్నాడు. ఇద్దరున్నారు మారేసు బాబు, ఇద్దరిని చంపొచ్చాడు. వాడు మారేసు వదిలిపెట్టాడు, వాడే పంపించాడు. అదే కృష్ణుడు పూతన అవుట్, ప్రకటాసురుడు పో, తృణావతుడు మళ్ళా రాకు, మళ్ళా ఉంటే నువ్వు ఉంటే నేను కవుడాడు పో. బకాసురుడు, ఎడింపాసుడు, దేనికాసుడు, వత్సాసుడు, అగాసుడు వచ్చే చచ్చాడే. మళ్ళీ ఎందుకు బ్యాలెన్సు అంతా లేదు, ఇలా ఎందుకు అడుగుతుంది పార్వతి. ఇతను మాయామానుష విగ్రహుడు, అతను లీలామానుష విగ్రహుడు. వినోదంతో, ఆటపాటలతో, ఆనందంతో ధర్మాన్ని చెప్పినవాడు కృష్ణుడు. కష్టాలతోటి, బాధలతోటి, నష్టాలతోటి తత్వాగాఢని ఇచ్చినవాడు రాముడు. ఇద్దరు జగద్గురు. కృష్ణం వందే జగద్గురు, రామం వందే ఇద్దరు జగద్గురు. కాబట్టి ఇప్పుడు ఈ బాలఘాతమైనటువంటి ఈ పూతన మహానుభావురాలు న్యాయంగా ఈమె బతి ఓ కొంగ పక్షి ఆకారంతో ఉంటుంది. నా తాతోడు చెప్తారు, భగవంతుడు చెప్తారు. ఈమె తమ్ముడే బకాసురుడు, ఇంకో తమ్ముడు అకాసురుడు. అంటే ఒకే వంశం, అంటే మొత్తం కుటుంబం వాడు లేకుండా చేయడం అన్నమాట రామకృష్ణుడు. వాడు ఉంటే వాడేం చేస్తాడు. ఇలా ఈ భావురాలు పక్షి రూపంలో అంతటా తిరుగుతుంటే రేపల్లెకి వచ్చింది మహానుభావురాలు. ఆయా ఇళ్ళలో ఏం చూసిందో తెలియదు. రేపల్లె పైనుంచి వెళుతూ ఉంది, చెప్తారు మనకు గర్గభావం చెప్తారు. పైనుంచి వెళుతూ ఉంది, ఒక చూడలేదు. వీళ్ళ ఇల్లు ఉంది, నందుడి ఇల్లు. ఉయ్యల్లో ఈ బాబు పడుతున్నాడు, వెళ్ళిపోతూ ఉంది. అయ్యో పోతే సమయ కష్టం కదా. సరిగ్గా ఇటువై రాగానే చెవుమన్నాడు, ఏడిచాడు. కృష్ణుడు ఏడిచాడు. బాలరోదనం శృణ్వానా కేచరి వింది. అరే పిల్లగాడు ఉన్నట్టుంది ఇక్కడ, ఎవడో బుద్ధిమంతుడు అందుకు ఏడిచాడు. అవును, నన్ను చూడలేదు, ఎందుకు ఏడిచాడు? నా ఎక్కడప్పుడు భయపడి ఏడ్చాడండి. ఇక నా అవసరం వచ్చేసింది, చూస్తే అక్కడి చూస్తే కనబడ్డాడు పిల్లవాడు. అమ్మ బాగుంది అనుకునే మహానుభావురాలు ఇలా కొంగలాగా ఇంకోలాగా పోతే బాగుండదు కదా. అందులో రేపల్లి గోపికలందరూ పరమ సౌందర్యంగా ఉంటారు. తాను కూడా చక్కని సౌందర్య రాశి, కేశబంధ వ్యతిరిక్త మల్లిక, చక్కగా కేశములను ముడుచుకుంది, దానికి మల్లెపూలు పెట్టుకుంది, శరీర సౌష్ఠవం బాగా ఏర్పరచుకుంది, నడుము అలా అల్లల్లాడుతుంది. దివ్యమైనటువంటి మెరుపుతీగా ఆ మహానుభావురాలు చిరునవ్వును చిందిస్తూ ఎవరికి వచ్చేసింది. వచ్చి డైరెక్ట్గా ఎవరికి పోతే ఉంది పిల్లవాడి దగ్గర. ఉయ్య జరిగిపోతుంది. అందరూ చూచారు, ఒక్కడొద్దని లేదు. ఎంత బాగుంది ఆ తల్లి అంటే ఆమెను చూస్తే ఏమో వాళ్ళ ఆయన కూడా ఉన్నదో చూడడానికి ఆమె వచ్చిందేమో అనుకున్నాడు.
అవుతా కదండి. గోప్య శ్రియం ద్రష్టుభివాగతాం పతిం. భర్తను చూడాలని తల్లి లక్ష్మి వచ్చిందో ఏమో పోలీసు చూసుకుని అనే అంటే ఏమిటి? రహస్యం గమనించాలి, బాగా గుర్తుంచుకోవాలి. కృష్ణావతారంలో కృష్ణుడు పరమాత్మ అన్న సంగతి ప్రతి పాపకు పెద్దలకు అందరికీ తెలుసు. పుట్టిన వాళ్ళు ఆయన పరమాత్మ చెప్తున్నారండి, ఇంకేం కావాలి? కూతుర అంత అలంకారంతో వెళుతుంటే లక్ష్మి వచ్చిందేమో భర్తను చూసుకోవడానికి అని భావించారండి. అంటే స్వామి అందరికీ తెలుసు. కృష్ణుడు ఎప్పుడూ రహస్యాన్ని దాచుకోలేదు, రాముడు దాచుకున్నాడు. అలా ఆ బాలగ్రహం అక్కడికి వెళితే పడుకున్నాడు స్వామి. ఆమె రాగానే అమ్మ బాబోయ్ కైబడి కళ్ళు మూసుకున్నాడు. కొంచెం కళ్ళు మూసుకున్నాడు. ఎందుకయ్యా అంటే చూస్తే అయ్యో బాబు అనిపిస్తుంది, దయ ఉంటుంది లేదా, మరి చంపాలంటే కూడా ఉండదు. మనకి ఇప్పటికి కూడా ఏం చేస్తారు? ఉరిశిక్ష వేస్తే ముఖానికి గూడ వేస్తారు కదా. ఇప్పుడు ఈయన ముఖానికి కూడా వేసుకున్నాడు. ఆమెకి ఏదేది కదా కాళ్ళే వేసుకోవాలి అని కాలు భయంగా కళ్ళు మూసుకున్నాడు. పిల్లవాడిని లేపింది, మరి ఏడు బంద్ చేశాడు. ఇంకెందుకు గడుస్తారు? గడ్డి వచ్చేసింది కదా. ఇలా ఎత్తుకొని ఆ మహానుభావురాడిని కృష్ణుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలాగూ ఏ ఘోరగం చుత్తమివ అబుద్ధి, బుద్ధి లేని వారు పడుకున్న పామును పట్టుదారమని ఒడిలో వేసుకున్నట్టుగా స్వామిని ఒడిలో వేసుకొని ఈ మహానుభావురాలు అతనికి అందరూ చూస్తూ ఉండగా, అందరూ చూస్తున్నారు పాలిస్తుంటే, ఎవరు మాట్లాడలేదు. ఆమె దివ్యమైనటువంటి రూపం మాయ సమ్మోహనంతో ఎవరు నా తనువారు ఒక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావుము నా చెలువము సఫలమగును నైనరాక్ష అంటాడు. ఒక గుక్కెడు తనువారు తాగవయ్యా, నా జన్మ సఫలమవుతుంది, నీ కడుపు నిండుతుంది. నాకు తప్పేం మాట్లాడదు కదా, నాకు వచ్చిందే పాలివ్వటానికి. ఇలా అందులో పరమాత్మ మరీ అమాయకుడు, ఏం కోరితే తీసుకుంటాడు. నేను ఈ పిల్లవాడికి పాలు ఇవ్వాలి అనుకుంటుంది, పాలు ఇచ్చాడు. అయ్యో పాలు తాగమంటే తాగేశాడు. ఒక పాలే తాగాడా? పాలు తాగాడు, ఇంకెవరు అన్ని తాగేశాడు. చివరికి ప్రాణైకి సమం, ఆమె యొక్క ప్రాణాలు కూడా మహానుభావుడు కోపంతో తాగేశాడు. ఎప్పుడైతే ప్రాణాలు దాకా వచ్చేసిందో, అరే నువ్వెవరు అక్కడ, ఏం పిల్లవాడాలా నువ్వు, వదిలిపెట్టు 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 అని మనకు మామూలు వివృత్యరేత్రే చరణవు భుజవు ముగు తత్విన్నగాత్ర క్షపతీరు రోధ చేతులు కాళ్ళు కెరగిలేసింది, జారి చేసింది, పెద్దగా అరిచింది, కాళ్ళు కాక తెలిసి అణుగుళ్ళు పైకి వచ్చేసాయి. అలా ఏడుస్తూ ముంచా చాలు చాలు ఆపరా ఆపరా వద్దు వద్దు అని పెద్దగా అరిచి పడిపోయింది అంటాడు. పిల్లవాళ్ళు అలానే చేశాడు. అడుగుతాడు, ఏమండి ఆమె పాలిస్తే మాత్రం ఆయన ఎలా తాగాడండి? తల్లెవరో తల్లి కాండెవరో తెలవదా? అంత మాయ కూడా ఏం కదండి అంటే, నాన్న అసలు పరమాత్మకు తల్లి ఉన్నారా ఉండే, మరి ఏం చేద్దాం? వాళ్ళు మనం ఏమన్నామా, వచ్చినదే పిల్లవాడుగా ప్రేమగా ఇస్తే తీసుకుంటాడు. అందుకే మామూలు శిశువుగా అయితే పాలు పారుతాయి. యశోదమ్మను పాలు తల్లెలుకొని తాగాడు, కూతురు వచ్చి తల్లెలుకొని తాగాడు, ఇచ్చింది తాగాడు, ప్రాణాలు కూడా తాగేశాడు. ఈ మహానుభావురాలు పడిపోతే ఈయన అరిచినటువంటి ఆ ధ్వనికి 5 యోజనాలు 40 కిలోమీటర్ల దూరం భూమి కంపించింది. ఈమె పడిపోతే గవ్యూతి అంటాడు. గవ్యూతి కోశయుగం, 4 మైళ్ళ దూరం ఉన్న చెట్లన్నీ పడిపోయాయి. ఈమె కింద పడితే వజ్రాహత, చూడండి, ప్రసార్య గోష్ఠే నిజరూపమాస్థిత వజ్రాహత వృత్రైవ అపతత నిరూప. ఇలా ఒక గవ్యూత్యంతర్ద్రుమాన్, 4 మైళ్ళ దూరం ఉన్నటువంటి చెట్లన్నీ పడిపోయాయి. ఎంత భయంకరంగా ఉండాలంటే నాగలి అంత ఒక్కొక్క పన్నుందట. ఈశా మాత్ర ఉగ్రదంష్ట్రాస
గిరికందల నాసిక, పర్వత గుహల్లాగా ఆమె యొక్క నాసికలు ఉన్నాయి. అంత భయంకరంగా ఉంటే అందరు పరిగెత్తుకొని వచ్చారు, భయపడిపోయారు, వణుకుతున్నారు. ఈ పెద్ద ఆకారం ఇల్లు ఏంటి ఎవరి మొత్తం ఆక్రమించింది. అయ్యో పిల్లవాడు ఏమయ్యాడు? హాయిగా వక్షస్థలంలో ఆమె స్తనాల మధ్యన కూర్చొని ఆడుకుంటుంది. యశోదమ్మ పరిగెత్తుకొని వచ్చి తన పిల్లవాడిని తీసుకొని, ఏదో భూతగ్రహం పెద్ద పాపగ్రహం ఉన్నట్టుంది, వీడికి భూతగ్రహం పట్టేసింది అని ఆ స్వామికి రక్ష ఏర్పరిచారు. గోమూత్రంతో స్నానం చేయించి మళ్ళీ గోమయం ఒళ్ళుకి రాసి మళ్ళీ స్నానం చేసి గోధూళి చల్లి అతనికి రక్షణ చేశారు. ద్వాదశాంగాల్లో 12 నామాలతో. ఇది చక్కని స్తోత్రం. ఇప్పటికీ శిశువులకు ఏదైనా ఇలాంటి గాలి ధూళి వ్యాధులు లాంటివి వస్తే ఈ 4 శ్లోకాలను మనం చదువుకొని రక్ష చేస్తే ఆ పిల్లలు బాగుంటారు. అవ్యాయ జోంగిరి మణిమహోత్సవ జాన్వగోరు, పరమాత్మ అజుడు పాదాలను, మోకాళ్లను మణిమంతుడు, అలాగే ఊరు తొడలను యజ్ఞుడు, కడితరాన్ని అచ్యుతుడు, అలాగే పొట్టను హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, ఉదరాన్ని ఈశుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాలను విష్ణువు, ముఖాన్ని ఉరుక్రముడు. ఇలా ఈశ్వర పృష్ఠభాగాన్ని ఈశ్వరుడు, ముందర చక్రి, వెనక హరి పెదతోటి, 2 పక్కల ధనువు ధరించినటువంటి మా మధుసూదనుడు, 2 కోణాలలో శంఖం ధరించే ఉరుగాయుడు, పైన ఉపేంద్రుడు, కింద గరుత్మంతుడు, పై మధ్య భాగంలో పరమపురుషుడు కాపాడాలి. ఇంద్రియాలను ఋషికేశుడు కాపాడాలి, ప్రాణాలను నారాయణుడు కాపాడాలి, రుద్రదీప అధిపతి చిత్తాన్ని కాపాడాలి, మనస్సును యోగేశ్వరుడు కాపాడాలి, పృథ్వీ గర్భుడు బుద్ధిని కాపాడాలి, ఆత్మను భగవంతుడు కాపాడాలి. పాడుతున్నప్పుడు గోవిందుడు, పడుకున్నప్పుడు మాధవుడు, నడుస్తున్నప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీయపతి, భోజనం చేస్తున్నప్పుడు యజ్ఞపతి, సర్వత్రా అభయంకరుడు కాపాడాలి. ఢాకిలు, యాతుదానులు, కూష్మాండులు, ఇతరమైనటువంటి అభ్యగాలు, భూతప్రేత పిశాచాలు, యచరాడుల వినాయకములు, కోటర, రేవతి, జ్యేష్ఠ, పుతన, మాతృకారులు, ఉన్మాదములు, అపస్మారములు, దేహ ప్రాణ ఇంద్రియ బాధలు, అలాగే కళలు, కల్లోద్య ఉత్పాతాలు, వృద్ధబాల గ్రహాలు సర్వే నశ్యంతు తే విష్ణు నామగ్రహణ వీరవ. పరమాత్మ యొక్క నామం గ్రహించు భయపడి అన్ని గ్రహాలు నశించాలి అని పరమాత్మకు రక్ష చేశారు. మనం ఈ 9 శ్లోకాలు జాగ్రత్తగా చదువుకుంటే ఇవి బాలగ్రహ నివారణ, వాళ్ళకి వ్యాధులను నివారిస్తాయి, ఉత్పాతాలను నివారిస్తాయి, ఇంటిని గ్రహాలకు దూరంగా ఉంచుతాయి. ఇలా ప్రేమతో స్వామికి రక్ష ఏర్పాటు చేసి యశోదమ్మ తన అనుభవిస్తే ఆయన నిద్రపోయాడు. అయ్యో పిల్లవాడు ఎంత అలిసిపోయాడో, ఎంత భయపడ్డాడు నాన్న అని అతన్ని చక్కగా పక్క వేసి పడుకోబెట్టి జోకొట్టి అప్పుడు యశోదమ్మ కాస్త తృప్తి పొందినది. ఇంతలో వచ్చారు అందరూ, జరిగింది చూచారు. అమ్మ బాబోయ్, వసుదేవుడు దివ్య జ్ఞాన సంపన్నుడే, అక్కడ ఉండి చెప్పాడు గోకులంలో ఉత్పాతాలు రాబోతున్నాయి, నీవు జాగ్రత్తగా ఉండవని. వారు వచ్చేసింది. ఈమెనేం చేయాలి? ఈ కళేబరం ఎవరుమయ్యాడు? గొడ్డళ్ళు తీసుకొని ఏ భాగానికి ఆ భాగం, ఒక్కొక్క భాగాన్ని 100, 1000గా చిన్న చిన్న ఖండాలు తీసి అవన్నీ తీసుకొని వెళ్ళి దానం చేశారు. పడరు ఎవడెవలేదండి, ఎవడేస్తారు. ఇలా ఆ మహానుభావులను అలా మనకు దహనం చేస్తే ఆమె శరీరం నుండి చక్కని కస్తూరిక గంధం వచ్చిందట. అంటే ఆమె పరమాత్మ మోసం ఇచ్చేస్తారు. అన్యాయం లేదండి, చంపేదానికి మోసం ఇస్తారా? చంపడగలరు మనకెందుకు? బలిచక్రవర్తి ఒక పాదం పెట్టినే వాడికి ఇంత వచ్చింది. ఆయన ఒళ్ళో ఆడుకున్నాడు, వక్షస్థలంలో గంతులేశాడు, అటు ఇటు పొద్దాడు, తొక్కాడు, తనము పట్టుకొని అల్లడు అవుతారు పిల్లలు. ఒక తనాన్ని పట్టుకొని మరో తనాన్ని పాలుతారు.
వసతులంతా తగినాడు, పాలు తాగాడు కదా, ఒళ్ళంతా నిమిడాడు. అది మోక్షం రాదు మరేమవుతుంది అంటే చంపిన వారికి మోక్షం ఇవ్వడం ఏంటండి? మరి యశోదమ్మకి ఏమి ఇస్తాడు? మోక్షం ఇస్తాడు. అన్యాయం కదా అని ఆయన అడిగాడు ఓ ఋషి. ఎవరైనా సౌమ్యుడు, ఇంకో ఆయన గాలవుడు. అంటే నన్ను ఏం చేయమంటావయ్యా, నీకంటే చాలా ఉన్నవాళ్ళు, నా దగ్గర ఒక్కటే ఉంది, అందరికీ అడిగిస్తాను. నా దగ్గర మీలాగా 100, 1000 లక్షలు లేవు, ముందు ఒక 4 ఒకటి ఉంది, అదే అని. రెండోది చావు బతుకులు నాకు లేవు కదా, మీకు ఏం చెప్పాను? యత్ కరోషి యదశనాసి యద్యుగో దదాది తత్పుత్రం అదర్పణం. నీ దగ్గర ఉన్నవి నాకు ఇవ్వండి, నేను మీకు మోసం ఇస్తాను. ఆమె దగ్గర అవే ఉన్నాయి, అవి ఇచ్చింది. మా దగ్గర ఏముంది? విషయం ఉంది, ఆ విషయం వారు ఇచ్చింది. అమృతం ఉంటే అమృతం ఇస్తుంది, తీసుకుంది. నేనేం చావను కదా, నాకు ఎదిరిచినా పుచ్చుకుంటాను. ఏం కావాలి? ఇవ్వాలి. మీ మనస్సులో ఇచ్చే బుద్ధి ఉంటే ఏది ఇచ్చినా నేను మోక్షం ఇస్తాను తీసుకొని. నేను ఇచ్చాను అనుకోకుండా నేను సంపాదించుకు దాచుకుంటే మీకు నరకం. ఇది అమృతం ఉన్నా అది దాచుకుంటే నరకం వస్తుంది, విషం ఉన్నా నాకు ఇస్తే మోక్షం ఇస్తుంది కదా. స్వామి దగ్గర వివాహకి చెప్తున్నాడు చూడండి. యాదుధాన్యపి స్వర్గమవాప జననీగతి కృష్ణభక్త స్తనక్షీర ఇము గావోను మాత. ఒక్క క్షణకాలం కృష్ణుడు పాలు తాగితేనే పుతనకు మోక్షం వస్తే ఇంచుమించు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎదురమ్మ పాలిచ్చినది, ఆవులిచ్చాయి. అది ఎక్కడికి పోతాయండి? వేరే చెప్పారా? పూతనే మోక్షాన్ని పొందినది. అలాంటి వారు మళ్ళీ పుట్టరు. ఆయన దహింపజేస్తే సురభిగంధం రావడంతో నన్ను సేవించిన వారికి వెంటనే ఫలితం లభిస్తుంది, ఎలాంటి ఆలస్యం లేదు అని అందరికీ లోకానికి చాటలేదు. మనకు పరమార్థాన్ని స్కాందంలో శంకరుడు చెప్తాడు. పూతన ప్రకృతి సాక్షాత్ స్తనవు తావతు. పూతనంటే ప్రకృతి, పూతన యొక్క స్తనములు అంటే విషయములు, అంటే కామక్రోధములు. కామక్రోధౌ స్తనౌ జ్ఞేయౌ క్షీరాణి విషయాస్తత. పూతన ప్రకృతిం విద్ధి, పరమాత్మ స్వయం హరి. కృష్ణ సాక్షాత్ తముపభుజ్యాన ముక్తి దాచి న సంశయ. శంకరుడి వాక్యం స్కాందంలో పూతనంటే ప్రకృతి. ప్రకృతి దగ్గర 2 స్థనాలు ఉన్నాయి, అవి కామక్రోధ మనకు వస్తాయి. ఆ స్థనంలోని పాలున్నాయే అవి విషయములు. విషయములు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధం. విషం అంటే విషయములు. విషం ప్రమాదమా విషయం ప్రమాదమా? ఆలోచించండి. విషము కంటే ప్రమాదకారి విషయం. ఎందుకు? విషం తాగిన వాడినే చంపుతుంది, విషయములు తలచిన వాడిని చంపుతాయి. ఒక అమ్మాయిని కామించాడు, మోహించాడు, ఆమె జరగడం లేదు, ఇంట్లో కూర్చొని ఆమెనే తలుచుకుంటాడు, ఆ మత్తులో చేస్తాడు. ఓ రత్నమో ఓ మణివో ముత్యమో తనకు కావలసిన దాన్ని అదే ధ్యానంతో తలుచుకుంటూ ఆ కోరికలో దిగులుపడి చస్తాడు. తలచిన వాడిని చంపేది విషయం, తాగిన వాడిని చంపేది విషం. ఏది భయంకరం అండి? కాబట్టి కామక్రోధాలను మనము తొలగించుకోలేము, విషయ వాంఛలను మనం తొలగించుకోలేము. అందుకే అన్ని విషయాలు స్వామికి అర్పించండి. పూతన ఏం చేసింది? తన స్థలములోని విషయాన్ని స్వామికి అర్పించింది, మొత్తం. మనం కూడా మన మనస్సులో ఉన్న విషయాలను స్వామికి అర్పించండి. శబ్దం ఆయనకే, స్పర్శ ఆయనకే, రూపం ఆయనకే, రసం ఆయనకే, గంధం ఆయనకే. ఇంకా మనకేం సర్వకృష్ణ అనుకోవడం మోక్షమే. పరమాత్మకు మరి విషమిస్తే ఈ పరమాత్మ ఏం కాలేదా? బోధన చెప్తారు ఆయనే విషయం, ఈ విషయం అవుతుంది. పరమాత్మ ఇది వెళ్ళ విషయం. బోధన వాక్యంలో
విషధర రిపు గమనునకును విషగల సపునకును విమల విష శయనునకును విష భవ భవ జనకునకును విడదనగా విషము గొప్ప విషమా మొత్తం విషమైంది పద్యం విషం అంటే కృష్ణుడు అంటే ఏదో విషయం అండి చూడండి ఆయన ఎక్కడే అమ్ముతూ ఉందండి ఆయన వాహనం ఏంటండి గరుత్మంతుడు వాడి వడి శత్రువు విషధరం పాము శత్రువు ఆయన పక్క ఏంటండి అదో పాము అది విషయాన్ని కదా పోనీ అయితే ఫ్రెండ్ అయినా మంచివాడు ఉన్నాడా వాడి గొంతులో విషయం విషయాలు అండి అబద్ధం సంచారం అండి ఏముంది విషయం ఆయన కథం ఏముంది గొంతులో విషయం వాడే మిత్రుడు విషమంతా పాము విషయాన్ని చంపేది ఒక వాహనం ఇప్పుడు కొడుకన్నా మంచివాడా వాడు గురించి పుట్టాడు అంత విషయమే ఇంత విషయానికి ఈ చందుల విషయం ఒక విషమా ఆయనకేమవుతుందండి అంటాడు చమత్కారంగా పోతానా అంటే పరమాత్మే విషయం పరమాత్మే అమృతం అన్నీ ఆయనే ఆయన దగ్గర అలాంటి భేదాలు ఏవి లేవు ఎందుకంటే పూతనా సంహారం కృష్ణావతారంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టం దాన్ని ఎంత బాగా మనం ఆస్వాదిస్తే అనుభవిస్తే ఒక 5-6 రోజులు మనకు రోజు పూతనే కనపడాలి అంటే ఎలా కనపడాలి ఆమె వక్షస్థలం మీద స్వామి కూర్చొని ఆడుకుంటుండాలి ఆమె కనుమలు పాలు తాగుతున్నట్టు కనబడాలి ఆమె స్వామికి తన విషయాన్ని అర్పిస్తున్నట్టు కనబడాలి చివరికి ఆమె మోక్షం పోతున్నట్టు కనబడాలి ఇలా బాగా నిరంతరం ధ్యానిస్తే మనకు కూడా మన దగ్గర ఉన్నదాన్ని స్వామికి ఇవ్వాలనేటువంటి కొంచెమన్నా లోభం పోయి మంచి బుద్ధి కలుగుతుందేమో పూతన మోక్ష వృత్తాంత సకృతు ఏన శృత భువి చెప్తారు స్కందంలో పూతన మోక్ష వృత్తాంతాన్ని ఒకసారైనా విన్నవాడు నజాతు జాయతే మళ్ళీ భూమి మీద పుట్టడు కృష్ణ సాన్నిధ్యం ఆయాతి పరమాత్మ నదికాయ వెళ్తాడు ఇలా నందుడు తన పిల్లవాడిని తీసుకొని గట్టిగా హృదయానికి హత్తుకొని అబ్బా నా వాడు మళ్ళీ పుట్టాడండి నేను బతికాను అని పరమ ఆనందాన్ని పొందాడు ఈ రీతిలో మనకు పూతన సంహారాన్ని చెప్పుకొని ఇది విని బాగుందండి అరిచిత్తుడు పులకించిపోయాడు ఏదో కుట్రలీలలు కృష్ణలీలలు అంటే ఏదో చంపాడంటే విందాం అనుకున్నా ఇంత బాగా చంపాడా ఇంతగా నవ్వించాడా ఇన్ని ఆటలు ఆడాడా ఇంత అమాయకంగా నటించాడా ఆమె పోతుంటే ఏడ్చాడా తాగానే కళ్ళు మూసుకున్నాడా అంత తెలిపివాడండి ఎంత బాగుంది అయితే ఇంకా చెప్పండి ఆయన ఇంకేముంది ఇంకేం లేదు బాగాలేదా చెప్పండి కావాలనుకో పెద్దవాడు మనకెందుకు నడుస్తూ పొంగిపోయాడు మనం ఏది ఏముంది అనుకో చెంది చంపింది అనుకుంటున్నాం కానీ ఎంత నీగా ఉంది ఎంత గోల చేశాడు ఎంత మాయ చేశాడు అందుకే కరోతి చరణరమ్యాన్ని మనోజ్ఞానికి నా ప్రభో చెవులకింపుగా ఉన్నాయి మనస్సుకు ఆనందాన్ని ఇస్తున్నాయి ఇంకా చెప్పబోయా ఇంకా చెప్పబోయా నా పరమాత్మ కథలు చెప్పుతుంటే అరటి కాస్త పోయింది సంసారం మీద నాకు కూర్చుకుంటుంది ప్రేమ కానీ ఈ సంవత్సరంలో ఆయన తిరిగాడు ఆయన కదిలాడు ఆయన నడిచాడు ఆయన నడిపించాడు ఆయన తిన్నాడు ఆయన నిద్రపోయాడు ఆయన ఆటలాడాడు ఆయన పాటలు పాడాడు ఆయనే వచ్చి ఆత్మ ఆయన కలగకూడదు అరటి కాస్త పోతూ ఉన్నది ఆశ కూడా పోయి